హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రోజు కోసం తెలుసుకుందాం. అదేంటంటే మాఘ పౌర్ణిమ. ఈ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ ప్రపంచంలో మనం ఎంత దూరం ప్రయాణించినా చివరికి మన హృదయం కోరుకునేది ఒక్కటే, శాంతి, మనసుకు తృప్తి, ఆత్మకు ఆనందం. అయితే అది డబ్బులో దొరకదు, పదవుల్లో దొరకదు, ప్రపంచ విజయంలో కూడా దొరకదు. కానీ ఒక దీపం వెలిగించినప్పుడు, ఒక దేవుడిని మనసారా పలికినప్పుడు, ఒక కన్నీటి చుక్క భక్తితో జారినప్పుడు మనకు దొరికే ఆ అనుభూతి, అదే నిజమైన సంపద. అయితే అలాంటి పవిత్రమైన అనుభూతిని మన జీవితంలో నింపే అద్భుతమైన రోజు మాఘ పౌర్ణిమ. అయితే ఈ రోజు కేవలం ఒక పండుగ కాదు భక్తులారా, ఇది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక మహాపర్వం, మన కర్మలను కరిగించే ఒక మహాశక్తి, మన జీవితాన్ని దేవుని మార్గంలో మళ్లించే ఒక పవిత్రమైన గడియ. కొన్ని రోజులు మన జీవితంలో ఇలా వస్తాయి, అలా పోతాయి. మనల్ని లోపల నుంచి కదిలిస్తాయి, మన మనసును దేవుడి వైపు తిప్పుతాయి, మన జీవన ప్రయాణానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి. అలాంటి రోజు ఈ మాఘ పౌర్ణిమ. మీరు గమనించారా? మన జీవితంలో ఎప్పుడైనా బాధ ఎక్కువైనప్పుడు, మనసు బరువెక్కినప్పుడు అనుకోకుండా మన నోటి నుంచి దేవుని పేరు వస్తుంది. అయ్యా, నారాయణ, అమ్మ దుర్గమ్మ, శివయ్య అనే ఇలా అనేక దేవుళ్ళ పేర్లు మనము మనసులో స్మరించుకుంటాము. అది మన ఆత్మ చేసే పిలుపు. దేవుడితో మనకు ఉన్న బంధం ఎంత గాఢదో అది గుర్తు చేసుకోండి. మాఘ పౌర్ణిమ అంటే అది బంధాన్ని మరింత బలపరుచుకునే రోజు. అయితే భక్తులారా, పురాణాలు చెబుతున్నాయి, ఈ రోజు నది స్నానం చేసిన ఒక భక్తుడి జన్మజన్మల పాపాలు కూడా కరిగిపోతాయంట. ఒక దీపం వెలిగిస్తే అది వేల జన్మల అంధకారాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుందంట. అయితే ఇది కథ కాదు, ఇది ఒక నమ్మకం, ఇది ఒక అనుభూతి, ఇది కోట్లాది మంది భక్తుల అనుభవం. ఒకసారి ఊహించుకోండి భక్తులారా, చీకటి గదిలో ఉన్న ఒక చిన్న దీపం వెలిగితే ఎలా వెలుగు వ్యాపిస్తుందో, అలాగే మన జీవితంలో పాపం, బాధ, బాధ్యతలు, ఒత్తిడితో నిండిపోయిన మనసులో మాఘ పౌర్ణిమ అనే ఒక దీపం వెలిగితే మన జీవితంలో మొత్తం వెలుగుతో నిండిపోతుంది. మనసును ప్రశాంతం అవుతుంది, బాధలు తేలిక పడతాయి, దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యాన్ని కలుగుతుంది. ఇదే మాఘ పౌర్ణిమ యొక్క మహిమ. అయితే భక్తులరా, మనం దేవుడిని చూడలేకపోయినా మన భక్తిని దేవుడు తప్పకుండా చూస్తాడు. మనం దేవుణ్ణి తాకలేకపోయినా మన కన్నీళ్లు మాత్రం దేవుణ్ణి తప్పకుండా తాకుతాయి. ఈ మాఘ పౌర్ణిమ రోజు మనం చేసే ప్రతి చిన్న పని, ఒక దీపం వెలిగించడం, ఒక పువ్వును అర్పించడం, ఒక దానం చెయ్యడం, ఒక మంత్రం పలకడం, అన్నీ కూడా నేరుగా పరమాత్మని హృదయాన్ని తాకుతాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఈ కథ వింటే మీ హృదయం తప్పక కదులుతుంది. ఒక గ్రామంలో ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు లేదు, సంపద లేదు, కానీ అతని దగ్గర ఒక అమూల్యమైన సంపద ఉంది, అదే భక్తి. ప్రతి మాఘ పౌర్ణిమ రోజున అతను నదికి వెళ్లి స్నానం చేసి ఇంట్లో ఒక చిన్న పాత్రలో నీరు పెట్టుకొని గంగా, యమున, సరస్వతి అని జపిస్తూ ఉంటాడు. తర్వాత తన ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఇలా అనేవాడు, నాయనా, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర సంపద లేదు, కానీ నా హృదయం మొత్తం నీకే అర్పిస్తున్నాను. అలా ఒక రోజు అతనికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అతని చుట్టూ ఎవరు లేరు. ఆఖరి క్షణాల్లో కూడా అతని పెదవుల మీద ఉన్న పేరు ఒకటి, నారాయణ, నారాయణ. ఆ రోజు మాఘ పౌర్ణిమ. పురాణాలు చెబుతున్నాయి, భక్తితో పలికిన ఒక దేవుని నామం 1000 ఆజ్ఞల ఫలితాన్ని ఇస్తుందంట. ఇది వినగానే మనకు అర్థమవుతుంది మాఘ పౌర్ణిమ యొక్క గొప్పదనం డబ్బులో కాదు, ఆచారాల్లో కాదు, మన హృదయంలో ఉంది. అయితే భక్తులారా, మనం తెలుసుకోబోయేది మాఘ పౌర్ణిమ అసలు ఎందుకు అంత పవిత్రమైన ఆ రోజు మనం ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మన జీవితంలో మార్పు వస్తుంది, ఏ పాపాలు కరుగుతాయి, ఏ కష్టాలు తొలగిపోతాయి, అన్నీ కూడా మన మనసును తాకేటట్టుగా ఉంటాయి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు. ఈ రోజు మీరు ఈ మాటలు వింటున్నారంటే అది కూడా ఒక దేవుని సంకల్పమే. రేపు మాఘ పౌర్ణిమ రోజు అంటే ఆదివారం రోజు ఒక దీపం వెలిగించండి, ఒక కన్నీటి చుక్కతో భక్తిని జారనివ్వండి, ఒక దేవుని నామం మనసారా పలకండి. అప్పుడు మీ అనుభూతి చెందేది మీరే గమనించండి. ఇదే మాఘ పౌర్ణిమ యొక్క మహిమ. ఫ్రెండ్స్, ఇది మాఘ పౌర్ణిమ యొక్క మహిమ. ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.